హూరు మనవుడికి ఎంత కృప ఇచ్చాడండి దేవుడు. ఎవరండి ఈయన? అందుకే హూరు అని మెన్షన్ చేశాడు. బెసలేల్ అంటే ఎవరో అనుకుంటామని. దేవుడు ఆ తీగ పెట్టాడు అక్కడ. ఆ తీగలో నుంచి వచ్చింది. ఈ తీగ ఎక్కడ తీగ అయ్యా అని చూస్తే ఆ కొండ మీద మోషే గారి చేతిని ఆదుకున్న హూరు. అమ్మో నా మనవుడు. ఇప్పుడు ఈ మనవుడికి ఎక్కడ పని దొరికింది? సాఫ్ట్వేర్ కంపెనీలో పని దొరకలా. ఎక్కడ దొరికిందండి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణాలన్నీ చేసే ఒక ఉన్నతమైన పని బెసలేలికి దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. అసలు ఆ వస్తువులు తాకడానికి కూడా పర్మిషన్ లేదు, కానీ అలాంటి వస్తువులు చేయడానికి ఎవరికి ఇచ్చాడు కృప? దేవుడు బెసలేలికి ఇచ్చాడు. అంటే నువ్వు అంత బాధ్యత తీసుకొని నిలబడినప్పుడు నీ లైఫ్ని, నీ తర్వాత లైఫ్ని, నీ తర్వాత లైఫ్ని అందంగా ఆయన డిజైన్ చేస్తాడు. తీసుకుంటేనే డిజైన్ చేస్తాడా అంటే ఖచ్చితంగా తీసుకుంటేనే డిజైన్ చేస్తాడు. తీసుకోకపోయినా డిజైన్ చేస్తాడు. కానీ ఈ డిజైన్కి ఆ డిజైన్కి చాలా తేడా ఉంటుంది. దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. బాధ్యత తీసుకున్న వారి డిజైన్ చేసే విధానం దానికి వాల్యూ ఎక్కువ ఉంటుందండి. బంగారానికి డైమండ్కి ఒకటే వాల్యూనా? దేవుడి పని విషయంలో బాధ్యత తీసుకున్న వాళ్ళని డైమండ్తో పోలుస్తాడు ఆయన. బంగారం కూడా విలువైంది, కానీ డైమండ్ కన్నా విలువైంది కాదు. బంగారం ఎవరింట్లో అన్నా ఉంటుంది, డైమండ్ కొందరిళ్లలోనే ఉంటుంది. కారణం ఏంటి? విలువ ఎక్కువ. ఈరోజు నువ్వు వచ్చిపోతే బంగారంలాగా ఉన్న వెండిలాగా ఇతర రాగిలాగా ఉండిపోతావేమో, కానీ నువ్వు డైమండ్ లాగా రావాలి. నీ ఫ్యామిలీస్ డైమండ్స్ అయిపోవాలి. డైమండ్ అయిపోయాడే లేదా? బెసలేలు ఏమయ్యాడు?